ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. అయితే పిన్నెల్లి సహా ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు విధించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకానొక దశలో ఆయన దేశం వీడిపోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరడం, తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. పిన్నెల్లితో పాటు జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను కూడా జూన్ 5 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.